ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు. ఉప మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్. మేడారంలోని భక్తుల వసతి షెడ్ వద్ద రైతులకు పండ్ల మొక్కల పంపిణీ. హాజరైన మంత్రి దనసరి అనసూయ సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి 4వ సంవత్సరం వార్షికోత్సవం. చిన్న బజార్ నుండి శివాజీ చౌక్ నుండి పెద్ద బజార్ చౌడమేశ్వరి మందిరం వరకు ఊరేగింపు. ఆదివారం ఐటీడీ గెస్ట్ హౌస్ లో తాడ్వాయి మండలంలోని 20 మంది లబ్ధిదారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, అలాగే ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డిలతో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. రాహుల్ పిల్లలందరూ మరి మీరందరూ కూడా పేదరికంలో ఇబ్బంది పడుతున్నారని గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మందికి వారి చేతుల మీదుగా కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఈరోజు ఐటీడీఏ నుంచి ఎటునాగరం ఐటీడీఏ నుంచి మీకు అందరికి కూడా మరి ఫర్దర్గా ఏదైతే ఫీజు కావచ్చు లేదా ట్రావెల్ కావచ్చు ఇతరత్ర మీకు ఇప్పుడు బేసిక్గా అర్జెంట్ నీడ్స్ ఏమున్నాయో వాటి కోసం ఈ చెక్స్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా మరి చదువుకొని భవిష్యత్తులో మీరు మరికొంతమందికి సేవ చేసే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో మీకు ఈరోజు ఈ చెక్కులు ఇవ్వడం అనేది కూడా మాకు కూడా చాలా సంతోషం. అనుకోకుండా ఈరోజు మరి తల్లుల దీవెనలతో పాటు ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. బాగా చదువుతుంది. ఆదివారం తాడ్వాయి మండలం మేడారంలోని భక్తుల వసతి షెడ్ పగిడిద్దరాజు గోవిందరాజు భవన్ల వద్ద ఏర్పాటు చేసిన రైతులకు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్లతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం రైతులకు పండ్ల మొక్కలను మంత్రి అందజేశారు. సార్ ముందుకు వస్తే అనుకున్నారు. ముదా వెంకన్న ఫైర్. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై అనేక మాటలు మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వంశీ పారిపోయాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఈరోజు విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్నికలైన వెంటనే పారిపోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించాడనే సోషల్ మీడియాలో అరెస్ట్ చేశారంట, తప్పుడు ప్రచారం చేయించారన్నారు. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. దీనికి బొక్కలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి. నేను పరిజ్ఞాన రవి సన్నిహితుడిని లేదా పరిజ్ఞాన రవి అంచెలుని అని ప్రకల్పాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిజ్ఞాన రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. ఆ పరిజ్ఞాన రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. ఆ పరిజ్ఞాన రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. ఆ పరిజ్ఞాన రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు.
నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతని పేరు మీద పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ పేరు అంటే విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలిసి ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నాను. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీలో ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం. శ్రీనివాసరావు కారును ధ్వంసం చేసి కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు. తీవ్ర గాయాలైన శ్రీనివాసరావును జగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు. నేనేమన్నా టీషర్ట్ ఒక రోజుతో తెలిపోయింది ఇక్కడ కోలోడా వాడిని కొట్టారా? ఊరోడు కొట్టినోడు అయిపోయి అంకుల్ చంపలే తలమే పట్టుకోకమని చెబుతున్నా వాయిస్ కావాలి. తేడా ఉన్నారా? ఇగో అది ఇగో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఐఏఎస్ అధికారి అయిన సబ్ కలెక్టర్ను ఉద్దేశించి అన్న మాటలో ఐఏఎస్ అధికారి అయితే మాత్రం మా షాపులను తనిఖీ చేస్తారా, తమాషాలు చేస్తున్నారా అంటూ తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను అడ్డుకున్నారు. దీంతో ఆయన మౌనంగా వెనుతిరిగారు. తనిఖీకి వచ్చిన సబ్ కలెక్టర్ పోలీసు అధికారులపై టీడీపీ నేతలు విరుచుకుపడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న జిల్లా యంత్రాంగం కనీసం స్పందించలేదు. सेकंड वाले शॉप पर लास्ट वाले शॉप पर करते हैं డైరెక్ట్ ఆగదు టీడీపీ షాప్ ఏవో ఏమి ఇంకో 2 షాపులు మిస్ అయిపోయిందా? 12 షాపులు మొత్తం చేయండి. ఇప్పుడే 12 షాపులు మొత్తం చేయాలి. 12 షాపులు అటు చేస్తే లేకుండా ఒప్పుకున్నాం మేము ఇక్కడ. మీదికి ఫోన్లు చేసి ఆడల దగ్గర పడుకున్నా, ఫోన్ చేసి నువ్వు పిలుస్తున్నా నైట్ మీరు భయపించి మీద అది 10 గంటప్పుడు పిల్లల కాడ పడుకుంటే మేము చెక్ చేస్తాం. మీరు వచ్చి భయపిస్తారు. కోర్టుకి వేస్తాం. కోర్టుకి వెళ్తాం గ్యారెంటీగా. కోర్టు చేసి గోడ ఈ రోజే సార్ ఆయన డీలర్షిప్ తీసుకోవడం. వారికుటి అశోక్ బాబు వర్సెస్ తూనుగుంట్ల శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేసినా పట్టించుకొని పోలీసులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమపైనే పోలీసులు జులుం చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా శనివారం విమర్శించారు. బటిప్రోలు మండలంలో వైసీపీ ఇన్ఛార్జ్ వారికుటి అశోక్ బాబుకు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి, వరికోటి అశోక్ బాబు. ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికారం మైకంలోనే ఉండి
ఇష్టారాజ్యంగా పేలుతున్నాడు. దానికి కౌంటర్గా మేము ఈ రోజున 11ంటికి ప్రధాన సెంటర్లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాం. దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు, అనుమతి లేదన్నారు. ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే 6:30 గంటలకి తీసుకొచ్చి నన్ను 3 గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు. అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. 8 గంటల సేపు పోలీసుల మీద గౌరవంతో, చట్టం మీద గౌరవంతో 8 గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించా. ఇప్పుడు బయలుదేరి 3:30కి ఆఫీస్కి వెళ్తూ ఉంటే, మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు జులుం. ఇది ఎక్కడ వింతో నాకు అర్థం కాల. 5 ఏళ్ళు ఊడిగం చేశారు వాళ్ళకి. వాళ్ళు ఎవరిని తన్నమంటే ఆయన్ని తన్నారు, ఎవరిని లోపలేయమంటే ఆయన వేశారు, ఎవరిని ఇరక్కొట్టమంటే ఆయన ఇరక్కొట్టారు. మరి ఇంకా ఆ మైకంలోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుందో ఏమో నాకు అర్థం కావట్లా. 8 గంటలు నేను సహకరించినప్పుడు ఊరంతా ప్రశాంతం అయిపోయింది. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనుషులు లేరు బజార్లో. నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ 30 ఏళ్లుగా తన తండ్రి ఒక పక్క జాతి కోసం పోరాడుతున్నాడు అనే ఆనందం, మరోవైపు కుటుంబాన్ని పిల్లల్ని విడిచి ఉంటున్నాడు అనే బాధ. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపించడానికి సహకరించిన కృష్ణ మాదిగ కుటుంబ సభ్యులకు ఏమిచ్చినా మాదిగ జాతి మీరు రుణం తీర్చుకోలేదు. మీరు చేసిన ఈ త్యాగ ఫలితమే ఈరోజు కోట్ల మంది మాదిగల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి కారణమైంది. ఉస్మానియా యూనివర్సిటీలో వర్గీకరణ విజయోత్సవ సంబరాల్లో భాగంగా గతాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన మందకృష్ణ మాదిగ కుమార్తె. ఎవరికి తెలియదు కదా, అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో డాడీకి ఎక్కువ సహకారం కూడా లేదు. ఒక్కొక్క ఊరికి నడుచుకుంటూ వెళ్లేవారంట. రిక్షాలు ఎక్కడం, చిన్న చిన్న సైకిల్ మీద వెళ్ళడం, అది ఇబ్బంది అయితే ఈవెన్ మనీ లేకపోతే డాడీ లారీలో లిఫ్ట్ ఆడుకొని కరపత్రాలు ఉద్యమం అంటే ఇది మనకు జరుగుతున్న అన్యాయం ఇది అనేసి అలా ఇప్పుడు అందరికీ తెలిసింది. త్రూ ద మీడియా ఎవ్రీథింగ్ 30 years మనకు అందరికీ అర్థమైంది. అప్పట్లో మీడియా అంతా ఏం లేదు. కరపత్రాలు పట్టుకొని ఒకరికొకరికి చెప్పుకుంటూ దేశం మొత్తం తెలిసిపోయారు. అంటే ఆ ఒక్కరు ఆ పర్సన్ ఎంత కష్టపడ్డారో అది మీరు ఊహించి ఉంటారు అసలు. విద్యార్థులే వంట మాస్టర్లు, హాస్టల్లో వెట్టి చాకరీ. ఆంధ్రప్రదేశ్లో పుస్తకాలతో కుస్తీ పడాల్సిన విద్యార్థులు వంటగదిలో నలభీముల అవతారం ఎత్తారు. వార్డెన్ చెప్పడంతో హాస్టల్ వంటగదిలో వెట్టి చాకరీ చేశారు. దాదాపు 700 చపాతీలు తయారు చేసి వంట మాస్టర్లుగా మారారు. చపాతీలు చేసేందుకు మనుషులు లేరు అంటూ వార్డెన్ చెప్తున్నా పొందనలేని జవాబుతో విద్యార్థులు కంగుతిన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్లో ఈ తంతుకు నివేదిక అయింది. క్లాస్కు ఒక 7 రోజులు తీసుకుని వాళ్లకు అదనంగా చేసుకుంటారు. క్లాస్కు ఒక 7 రోజులు తీసుకుని వాళ్లకు అదనంగా 700 చపాతీలు చేయించాలి. 2 వర్కర్స్ ఉన్నారు. లేటుగా అవుతుందని పిల్లలు మేమే చేస్తాం. నిజమే, అంగాడ 2 వర్కర్సే ఉన్నారు. 700 చపాతీలు చేయించాలి. చపాతీలు 2 ఉన్నారు వర్కర్స్ చేస్తున్నారు. 700 చపాతీలు చేయాలి. లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్గా వచ్చి. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నందిపహాడ్ కోయలో నిర్మాణ సంస్థ అడమ మద్దతు ద్వారా గ్రామ దత్తత అభివృద్ధి చేయబడిన స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు, కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్లు, జంతునీటి ట్యాంకులు, గృహాల కోసం లైటింగ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి ప్రారంభించారు. మరి సార్ ఇక్కడ ఇది వచ్చింది, ఎట్లా వచ్చింది కలెక్టర్ గారు అనగానే వెంటనే రెస్పాండ్ అయి పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇంకెన్నో చేయాలన్నటువంటి ఆతృతతో మా ఆలోచనకు తగ్గట్టుగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారికి, ఏఎస్పీ గారికి, అదేవిధంగా మరి నిర్మాణ సంస్థ నుంచి ఆడాం సంస్థ నుంచి సోదరుడు సతీష్ గారికి, నిఖిల్ గారికి, మరి పెద్దలందరికీ, రవీందర్ గారికి, మీ టీం అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, డిఎస్పీ, సిఐ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పత్రికా మీడియా సోదరులు,
ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి లింగాపురం గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు, నందిపాడు గ్రామస్తులకు అందరికీ కూడా ఒక శుభదినంగా మేము భావిస్తా ఉన్నాం. ఇదొక మోడల్ విలేజ్ గా ఉండాలి. మీ దగ్గర ఉంటాయి అంతకుముందు ఎట్లా ఉండే ఫొటోస్, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయింది అనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా చాలా సందర్భాల్లో ఈ గ్రామాన్ని సందర్శించినాం. మంచినీళ్ళ కోసం, కరెంటు కోసం, లేదా కరోనా టైంలో, లేదా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్లకు బట్టలు, నిత్యావసర వస్తువుల సరుకులు, లేకుంటే ఏదో పిల్లల కోసం కొంత సపోర్ట్ చేసినాం. కానీ అది తాత్కాలిక సపోర్ట్. వాస్తవానికి ఈ రోజు నిర్మాణం వాళ్ళు కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో కొత్తపేటకు సంబంధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ పాల్గొన్నారు. కుప్పం మున్సిపాలిటీలోనే అత్యధికంగా కొత్తపేటలో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వస్తోందన్నారు. ఈ సందర్భంగా కొత్తపేటకు సంబంధించిన అభివృద్ధి పనులపై వారు చర్చించారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ కొత్తపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కొత్తపేట అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు, దళిత నాయకులు కన్నన్, హరినాథ్ గౌడ్, టీడీపీ నాయకులు వాసు, 15వ వార్డు ఇన్ఛార్జ్ సుకుమార్, మునప్ప, బూత్ ఇన్ఛార్జీలు సుజీ, లోకేష్, కృష్ణన్, మణి, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికి నేను మాట్లాడి వినిపిస్తాను కదా, పెద్దలు ఏమన్నా మాట్లాడితే ముందుగా వాళ్ళు మాట్లాడండి. చాలా మంది ఇప్పుడు చేసిన అతను ఫస్ట్ అన్న గారికి, ఎన్టీఎం అన్న గారికి, మనోజ్ గారికి, అంజీ గారికి, విక్కీ గారికి, మురళి అన్న గారికి, దిలీప్ అన్న గారికి, గంగప్ప నాన్నగారికి, మణి అన్న గారికి, అందరికీ మా మదనన్న, ప్రసాద్ మామ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని నేవాంగ కులానికి దైవం శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి 4వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. రామలింగేశ్వర చౌడమ్మదేవి వార్షికోత్సవం సందర్భంగా నైవాంగ సంఘ కుల బాంధవులు భక్తితో చౌడమ్మదేవిని అలంకరించి జంటలతో కలిసి పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి పూజ అనంతరం అమ్మవారిని మంగళహారతులతో చిన్న బజార్ నుండి శివాజీ చౌక్ నుండి పెద్ద బజార్ చౌడమేశ్వరి మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం చూశారు. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయానికి ముఖ్య నాడి అయినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మవారు చౌడేశ్వరీదేవి. ఆషాఢ మాస అమావాస్య రోజు అమ్మవారి యొక్క జన్మదినం. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ ఈ యొక్క దేవాంగ కుల బాంధవులంతా కూడా ఈరోజు చౌడేశ్వరి దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి యొక్క ఉత్సవ ఊరేగింపు, పుణ్యావచనం, శక్తి పుణ్యావచనం, దానితో పాటు మండపారాధన, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సహస్ర పుష్పార్చన, అట్లాగే ఈ రామలింగ చౌడేశ్వరి ఆలయం నుండి గోల్గంగా ప్రాంతం ముందుగా ఈ యొక్క జెండాగుడి ప్రాంతం ముందుగా కింది బజార్ మీదుగా కూడా మళ్ళీ తిరిగి రామలింగ చౌడేశ్వరి ఆలయంలో ఈ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహింపు శోభయాత్ర జరుగుతుంది. ఈ శోభయాత్ర లోపల ఆర్మూర్ ప్రజలంతా కూడా పాల్గొని రామలింగ చౌడేశ్వరి దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలా విశేషం. ఆదివారము పుష్యమీ నక్షత్రము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి శుభదినం. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోరన్న ఆదేశాల మేరకు కడప జిల్లా మాలమహానాడు అధ్యక్షులు చెవుల తిరుపాల ఆధ్వర్యంలో కమలాపురం పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణకు నిరసన తెలియజేస్తూ అనేక మంది లీడర్స్, కార్యకర్తలు మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల,
చిలమకూరు వచ్చి ఎస్సీ వర్గీకరణకు నిరసన తెలియజేయడం జరిగింది. జై భీమ్ జై జై భీమ్ అన్నవరపు కిషోర్ అన్న నాయకత్వంలో కడప జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు తిరుపాల ఆధ్వర్యంలో మాలమహానాడు కడప జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ ఇంకా మైదుకూరు కుమార్, కమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు సురేష్ బాబు, యూత్ ప్రెసిడెంట్ జయచంద్ర, కమలాపురం యూత్ లీడర్ కేశవ, కమలాపురం మండల ఉపాధ్యక్షుడు బాలముని ఇంకా సుమిత్ర సుబ్బరాయుడు, సుజాన్, జైపాల్, శేఖర్, కిషోర్, పుల్లయ్య, చరణ్, రామమున్నయ్య, దాసు, చిలంకూరు ప్రతాప్, కడప జిల్లా మాలమహానాడు యూత్ ప్రెసిడెంట్ సునీల్ ఈ నిరసనలో పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిరసనను వారికి తెలియజేస్తూ ఈ ఎస్సీ వర్గీకరణను విత్డ్రా చేసుకోకపోతే మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ ఆదేశానుసారం ఇంకా ఉధృతం అవుతాయని కడప జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు తిరుపాల్ నిరసన తెలియజేశారు. మరి మాలలు కూడా ఇది అన్యాయం జరిగేటువంటి విషయం. మరి ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటి తీర్పు కాదు, ఇది మోడీ గారి ఇంట్లో జరిగినటువంటి తీర్పు. ఇది మోడీ గారు స్వయాన తన యొక్క వెల్లడిని, తన యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మోడీ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్, మాలలకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఏమాత్రం ఊరుకునేది లేదు. ఇది మరింత ఉధృతంగా చెలరేగుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఇది సరైన విధానం కాదు. మరి 2005 సంవత్సరంలో సుప్రీంకోర్టులో ఇదే కేసు విచారణ జరిగినప్పుడు కూడా ఎత్తివేయడం జరిగింది. మరి దాన్ని మరలా మీరు పునరావృతం చేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టుగా మరి 7 మంది ధర్మాసన సభ్యులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. ఇది మేము ఒప్పుకునేది లేదు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చేటట్టు తిరగరాస్తే మేము ఒప్పుకోము. ఎందుకంటే మా దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం అది, గొప్ప వరం అది, గొప్ప చట్టాలు. ఆ చట్టాన్ని నువ్వు నీ ఇష్టానుసారంగా తిరగరాస్తే మాత్రం. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 11న కూలగొట్టాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించడంపై నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి తీవ్రంగా ఖండించారు. నిబంధన మేరకే తమ ప్రభుత్వం ఎకరం భూమి పార్టీ కార్యాలయం కొరకు కేటాయించిందని, కార్యాలయ నిర్మాణానికి మున్సిపల్ కార్యాలయంలో తాము ఆనాడే దరఖాస్తు చేశామని, కానీ ఏ పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపల్ అధికారులు గతంలో అనుమతులు మంజూరు చేయలేదని, ఆ కారణం చేతనే అప్పటి మున్సిపల్ అధికారులు కార్యాలయ నిర్మాణం అనుమతికి జాప్యం చేశారని, అయినా తమ గత నెల రోజుల క్రితమే జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు నిబంధనల మేరకు 33% ఫైన్ చెల్లిస్తామని, అలాగే ఇప్పటికైనా అనుమతి ఇవ్వాలని తాము రాతపూర్వకంగా తెలియజేశామని, 15 రోజుల నిబంధనల మేరకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉండగా అధికారులను మంత్రి బెదిరించి అనుమతి ఇవ్వకుండా చూస్తున్నారని, మంత్రికి ఇది తగదన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఏ పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపల్ అధికారులు అనుమతులు లేవని, కొన్ని పార్టీ కార్యాలయాలకు భూమికి సంబంధించిన పత్రాలు కూడా లేవని, ఇది కేవలం రాజకీయ కక్షతో, ఈర్ష్య ద్వేషాలతో, అధికార అహంకారంతో తమ పార్టీకి దేవాలయం లాంటి కార్యాలయం కూలగొట్టాలని చూస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని హితవు పలికారు. వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టు ఆఫీసు ఒక దేవాలయం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకుంటారో ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వాళ్ళకు దేవాలయం లాంటిది. మరి మాకు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం లాంటిది. మరి దేవాలయాలకు ఎక్కడ పర్మిషన్లు ఉంటాయండి? మరి వీటికి కూడా అట్లనే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ పార్టీ ఆఫీసు కూడా పర్మిషన్ లేవు. అయినా మేము పర్మిషన్ల కోసం మేము అడిగినాం. ఫైళ్ళు గాయబ్ చేయించి ఇలా పార్టీ ఆఫీసును కూల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కరెక్ట్ కాదు. ఆల్రెడీ మేము టీఎస్ ప్రకారం టీఎస్పీ పాస్లో కూడా అప్లై చేసుకున్నాం. మేము నిబంధనలో టీఎస్పీ పాస్ను నుడా చట్టంలో సెక్షన్ 46లో ఉన్నది. ఏవైతే బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నామో పర్మిషన్స్ ఏ కారణం చేత ఇవ్వకుండా అలాంటి నిర్మాణాల కోసం పర్మిషన్ కోసం 33% ఫైన్ తోటి నిర్మాణం చేసుకుంటామంటే దాన్ని పర్మిషన్ కోసం ఇవ్వచ్చు. దాని ప్రకారం కూడా టీఎస్బీ పాస్లో మేము అప్లై చేసుకున్నాం నెల కింద. దాని ప్రకారం ఇవ్వచ్చు. అధికారులను ఇబ్బంది పెడుతూ, అధికారులని డిస్టర్బ్ చేస్తూ, అధికారులని మరి వాళ్ళ నిబంధనల ప్రకారం పనులు చేయకుండా మేము అటు కమిషనర్ గారిని కోరినాం, కలెక్టర్ని కూడా కోరినాం. టీఎస్బీ పాస్లో అప్లై చేసుకున్నాము. నుడా చట్టం ప్రకారం మాకు పర్మిషన్ ఇవ్వమని కూడా అడిగినాం. అవసరమైతే పర్మిషన్ ఇవ్వండి,
కానీ ఊకే కూలగొడతాం అనేది కరెక్ట్. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటల్లో తగలబడుతున్న బోగీలు B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధం. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా కమ్ముకున్న పొగ. ప్రయాణికులను బయటకు పంపిన అధికారులు, మంటలు ఆర్పుతున్న రైల్వే ఫైర్ సిబ్బంది. సరిపోలే మంత ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ప్రయత్నాలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్చ విఠల్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణం ఆదర్శ నగర్లో కొలువుదీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్చ విఠల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్చ విఠల్ నాయక్ మాట్లాడుతూ గత 21 నెలలుగా ప్రతి అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుమారి నరసింహులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తాండూరు పట్టణంలో ఆదర్శ నగర్లో వెలిచిన కట్టమైసమ్మ అమ్మవారు ఆశీర్వాదంతో గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి గత ప్రకాష్ గారు ఇక్కడ నరసింహ గారు మరి వాళ్ళు ఏం చేస్తారో ఎవరు తెలియదు కానీ అన్న మన మిత్రుడు అన్నవాడు అయితే అమ్మవారి ఆశతోని వాస్తవంగా నాగమ్మ కూడా ఉంది. వాస్తవంగా మనము ఎవరికన్నా మన చుట్టాలు మన ఇంటికి వస్తే కూడా ఒక పూట అన్నం పెట్టాలంటే కూడా ఇంట్లో కూడా మరి వాళ్ళు పెట్టాలన్నా లేదా హోటల్కి తెప్పి అంటే కానీ అసోటి సమయం లోపల కూడా మరి ఈరోజు వాళ్ళు పాపం రాత్రింబవులు కష్టపడి మరి ఏ చేసినా అమావాస్య నాడు అందరూ ఇంకోటి ఇక్కడ అమ్మవారు స్టార్టింగ్ నాడు 20 మంది వచ్చేవాళ్ళు స్టార్టింగ్ నాడు 2 సంవత్సరాల కిందట. మరి అమ్మవారి దయ వలన అమ్మవారి అందరి ఆశ వలన ఈరోజు భక్తులు కూడా చాలా మంది వచ్చారు. అయితే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు. ఉప మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్. మేడారంలోని భక్తుల వసతి షెడ్ వద్ద రైతులకు పండ్ల మొక్కల పంపిణీ. హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి 4వ సంవత్సరం వార్షికోత్సవం.
చిన్న బజార్ నుండి శివాజీ చౌక్ నుండి పెద్ద బజార్ చౌడమేశ్వరి మందిరం వరకు ఊరేగింపు. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.